ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్రంలో ఇక్కడ సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో మనం ప్రస్తుతం తెలంగాణ భవన్ వద్ద ఉన్నాం. కేటీఆర్, హరీష్ రావు రానున్నారు. ఇక్కడ ఓవైపు జూపల్లి అరెస్ట్ అయ్యారంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీంట్లో నిజం ఎంత అంటే పూర్తిగా ఒకసారి మనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాజేష్ నాయక్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి అంటే తెలంగాణలో ప్రజా సమస్యల మీద పోరాడేది ఏమైనా ఉందా? ప్రతిపక్షంగా ఈ ప్రతి సవాళ్ళు విసురుకునే దాంట్లో బిజీ ఉన్నారు అన్న. ఒకటేనండి, ఇప్పుడు ఇవాళ మనం ఎంటైర్ సినారియో అబ్జర్వ్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? వీళ్ళు చేసిన స్కాములు, వీళ్ళు ఇచ్చిన హామీలు, వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఏవైతే ఉన్నా దాని గురించి కేటీఆర్ గారు నిత్యం జనాలలో మీటింగ్ల రూపంలో వాళ్ళని కలిసి జాగృతం చేసి వాళ్ళని ఏ విధంగా వాళ్ళని జాగృతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేటీఆర్. అందులో భాగంగా రేవంత్ రెడ్డి అనేటోడు ఏం చేసిండు? అప్పులు కేసీఆర్ చేసిండు, నేను దానికి సవాళ్ళు నేను ఎక్కడికంటే అక్కడికి చర్చకు వస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి సవాలు విసిరితే దానికి కేటీఆర్ గారు స్వీకరించిల్లు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి స్వీకరించారు. అరే బాబు, నువ్వు ఏడికి రమ్మంటావు రా, వరంగల్కి రావాలా, లేకపోతే అశోక్ నగర్కి రమ్మంటావా, లేకపోతే నీ గాంధీ భవన్కి రమ్మంటావా, నీ ఏడికంటే ఆడికి వస్తా, నేను యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను వస్తా అని చెప్పేసి ఆయన సవాల్ స్వీకరిస్తే మధ్యలో ఈ రేవంత్ రెడ్డి ఒక కుక్క, రేవంత్ రెడ్డి పెంచుకున్నటువంటి కొన్ని కుక్కలు ఉంటాయి. ఇవాళ రేవంత్ రెడ్డికి ఏమైనా అయిందంటే వీళ్ళు మొరుగుతూ ఉంటారు ఇంటి ముందు. అలాంటి కుక్కల్లో నుంచి జూపల్లి కృష్ణారావు అనే కుక్క బయటికి వచ్చి నేను తెలంగాణ భవన్కి రేపు పొద్దుగాల 10 గంటలకు వస్తా అని అంటాడు. అరే నీకేం సంబంధం రా బాబు? సవాల్ విసిరిందేమో రేవంత్ రెడ్డి, స్వీకరించిందేమో కేటీఆర్. నువ్వు మధ్యలో నువ్వేంది? అయినా పోనీ, ఈయన మంత్రి కదా, ఈయనకు సవాలు విసిరినా కూడా ఈయన కోసం వస్తానా అని చెప్పేసి వాళ్ళ తెలంగాణ భవన్కి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వస్తున్నారు. మరి వీళ్ళకే సిగ్గు, శరం, మానం, మర్యాద. వీళ్ళు మనిషి అయితే, మనిషి పుట్టే ఉంటే ఈయన కొడుకులు రావాలి. ఎందుకనంటే ఇవాళ నన్ను అరెస్ట్ చేసిళ్ళు, హౌస్ అరెస్ట్ చేసిళ్ళు అని చెప్పేసి ఇలాంటి లక్కోర్ మాటలు మాట్లాడదు. ఎందుకంటే మంత్రిని హౌస్ అరెస్ట్ చేసేటువంటి ఆస్కారం ఉంటది. అంటే మీరు గతంలో గవర్నమెంట్ వాళ్ళది కదా, హోంమంత్రి రేవంత్ రెడ్డే కదా, రేవంత్ రెడ్డి నీ యొక్క బాస్ కదా. మరి నువ్వు రేవంత్ రెడ్డిని చెప్తావా, నీ యొక్క డిపార్ట్మెంట్ని చెప్తావా, ఏడికి రమ్మంటావో ఆడికి వస్తాం. మళ్ళా మాకు కేటీఆర్ గారు ఇక్కడ కాకపోయినా నీ మంత్రి, నీ యొక్క మినిస్టర్ క్వార్టర్కి కూడా రావడానికి సిద్ధమే. నా కొడుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి రోజు ఇవ్వాలి, తెలవాలి. ఇది ఏదైనా ఎటువైతే అడిగా తెలిసిపోవాలి. ఎందుకంటే కేసీఆర్ అప్పులు చేశారని చెప్పి వీళ్ళు బదనాం చేస్తా ఉన్నారు. మరి కేసీఆర్ అప్పు చేసిండా, వీళ్ళు అప్పులు చేసిరా? ఇలా లెక్కలు తేలిపోతాయి కదా. నువ్వు రా భయ్, నువ్వు రా. రేవంత్ రెడ్డి పట్టుకరాస్తావా, నువ్వు పొంగిలేటి సీనుని పట్టుకొస్తావా, ఇంకేమైనా పట్టుకొని రా. కానీ నువ్వు రావాలి. రాకపోతే మాత్రం నా కొడక నీకు సాయంత్రానికి 100 చీరలు, 100 జాకెట్లు, 100 జతాల గాజులు పంపిస్తావు నా కొడక. ఎందుకంటే అది కట్టుకొని రోజుకు ఒక ఏషం వేసుకుంటా ఊళ్ళో తిరుగు తప్ప నువ్వు ఒక శాతగానో లెక్క ఉండిపోతావు. మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే నువ్వు సవాళ్ళు ఇచ్చిన ముందు చూసుకోవాలి కదా. గతంలో మీ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి కదా, ఇప్పుడు అప్పుడేమో మంచోడే, ఈ రోజు చెత్తగానోడట్లేదు అన్న. ఇప్పుడు ఆ రోజేమో నీకు సంబంధించిన కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీని ఇలా బాగా అభివృద్ధి చేసిండు కేసీఆర్, కేటీఆర్. ఇలా నీకు నెర్రలు బారిన నేలలో కూడా నీళ్లు తీసుకొచ్చింది కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడిన ఈ పిల్లి, ఒక జూలో ఉండే పిల్లి వీడు ఇవాళ కేసీఆర్ అప్పులు చేశారని మాట్లాడతావు. అరే బాబు, నీకు రేవంత్ రెడ్డి మీద అంత ప్రేమ ఉంటే, రేవంత్ రెడ్డిని నీకు అంత మీద మోజు ఉంటే 4 గోడల మధ్య మంచిగా మసాజ్ చేయి కదా, మరి బాడీ మసాజ్ చేయి, మొత్తం బట్టలు ఇప్పేసి మసాజ్ చేయి కదా రేవంత్ రెడ్డికి. ఏందే ఇది చిల్లర రాజకీయాలు కాకపోతే? నువ్వు మొగనివైతే రాబాయి, ఇలా నువ్వు మొగనివైతే రావాలి, ఇలా తేట తెల్లం కావాలి. లేని పక్షంలో మాత్రము దానికి నువ్వు తగిన మూల్యం అయితే చెల్లించుకుంటా, నిన్ను విడిచిపెట్టేది లేదు. కొల్లాపూర్ ఊళ్ళే కానీ నువ్వు ఏడ తిరిగినా, ఈ రాష్ట్రంలో ఏడ తిరిగినా నిన్ను మాత్రం నిత్యం అడ్డుకుంటాం, నిన్ను మాత్రం నిత్యం అడుగుతూ ఉంటాం. ఏం లెక్కలు ఇక్కలని మాట్లాడతారు ఏందన్న వీళ్ళు? కేసీఆర్ గారు అప్పులు చేయలేదని చెప్పేసి స్వయాన నీతి ఆయోగ్ చెప్పింది, స్వయాన పార్లమెంట్లో అడిగిన క్వశ్చన్కి సమాధానం ఇచ్చిళ్ళు. అదంతా తెలంగాణ రాష్ట్రానికి ఎరకే, యావత్ దేశానికి ఎరకే. ఈ గాడిదలు 4 లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేసిరన్న? కేసీఆర్ అప్పు చేసేమో కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ అప్పు చేసేమో మిషన్ భగీరథ ఇచ్చిండు, కేసీఆర్ అప్పు చేసే పెన్షన్లను పెంచిండు, కేసీఆర్ అప్పు చేసే ఉద్యోగాలు ఇచ్చిండు, కేసీఆర్ అప్పు చేసేమో ఫ్లైఓవర్లు కట్టిండు, అండర్ పాస్లు కట్టిండు, కేసీఆర్ అప్పు చేసి రోడ్లు వేసిండు, కేసీఆర్ అప్పు చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టిండు, కేసీఆర్ అప్పు చేసే సెక్రటేరియట్ కట్టిండు, కలెక్టరేట్లు కట్టిండు, కేసీఆర్ అప్పు చేసే ఎస్పీ ఆఫీసులను కట్టిండు. వీళ్ళు ఏం చేసిరన్నా? కేసీఆర్ అప్పు జిల్లాలు చేసిండన్నా, కేసీఆర్ అప్పు చేసి మండలాలు చేసిండన్నా, కేసీఆర్ గ్రామ పంచాయతీలు చేసిండన్నా. ఈ నా కొడుకులు 4.5 లక్షల కోట్లు అప్పు చేశారు, కానీ ఒక్క రూపాయి ఏడపోయిందనేది లెక్కలేదు, ఏడపోయిందని లెక్కలేదు. దాని అదంతా కేసీఆర్ గారు ఇవాళ నిత్యం జనాలకు జాగృతం చేసి నిత్యం పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ నా కొడుకులకు డైజెస్ట్ అవుతలేదు. అంటే ఫైనల్ గా మొన్న సభలో మాట్లాడుతూ కూడా అంతకుముందు నీళ్ళు రాలేదా ఇంటికి,
అందరి ఇంటికి మన బోర్ నీళ్ళు వచ్చినాయి కదా, ఈయన కేసీఆర్ వచ్చి నల్ల నీళ్ళు చూడేంది అన్న కోణంలో ఆయన మాట్లాడినటువంటి నేపథ్యం. అంటే ఎలా అంటే గతంలో కూడా ఊర్లలో ఇంటింటికి నీళ్ళు వచ్చినటువంటి నేపథ్యం అని రేవంత్ అంటుంటే మేమే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల పెట్టినామని చెప్పి మీరు అంటున్నారు. ఎట్లా చూడొచ్చు అన్న? ఒకటినండి, మీరు ఈ యొక్క మొత్తం చూసుకుంటే స్టాటిస్టిక్స్ మాట్లాడుకుందాం. కేసీఆర్ గారు తలపెట్టిన మిషన్ భగీరథకి ఎన్ని అవార్డులు వచ్చినాయి? అవార్డులు ఉత్కరిస్తారన్న నీతి ఆయోగ్ ఇచ్చింది సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చినాయి. ఎట్ ద సేమ్ టైము అక్కడ మిషన్ భగీరథ అనేది కాన్సెప్ట్ బాగా అవుతుందని చెప్పేసి ఆ ప్రధానమంత్రి గారు ఒక 10-20 మంది ఐఏఎస్లను పంపి అదంతా స్టడీ చేయండి అని చెప్పేసి ఇప్పుడు హర్ఘర్ జల్ అని చెప్పేసి వాళ్ళు పెట్టారు. మరి వాళ్ళు పిచ్చోళ్ళు అరబై కేసీఆర్ని రోల్ మోడల్ చేసుకునేమో వాళ్ళు తిరుగుతూ ఉంటే ఈ గారిది కొడుకేమో గిట్లా మాట్లాడుతాడు. ఏమంటామన్నా? సిగ్గుమాలిన కథలు కావా ఇవి? తప్పించుకోవడం కోసం ఒక రకమైన ఒక ప్రాపగాండా, ఒక ఫాల్స్ ప్రాపగాండా క్రియేట్ చేయాలి, ఒక ఫాల్స్ నరేటివ్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఇవాళ కేసీఆర్ అప్పు చేసిండని చెప్పేసి చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రము, మేము ఒకటే చెప్తాను అన్న, తెలంగాణ రాష్ట్రం అంటేనే నిత్యము చైతన్యంతో రగిలే రాష్ట్రం ఇది. ఇక్కడ ప్రతి ఒక్కడు ప్రశ్నిస్తాడు. నువ్వు ఎన్ని లత్కోర్ మాటలు చెప్పినా, ఎన్ని వ్యభిచార రాజకీయాలు చేసినా ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తాడన్న ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అనేది. కేసీఆర్ ఏం చేసినా ప్రతి ఒక్కరికి ఎరికే. ఇవాళ నువ్వు ఏదో ఎలగబెడతావు అని చెప్పేసి నీకు గద్దెనెక్కిస్తే ఇవాళ నిత్యం కేసీఆర్ని తిడతావా నువ్వు? కేసీఆర్ని తిడితే ఇవాళ పథకాలు వస్తాయా? కేసీఆర్ని తిడితే మాకు ఉద్యోగాలు వస్తాయా? కేసీఆర్ని తిడితే పెన్షన్లు పెరుగుతాయి? సోయి ఉండాలి కదా అన్న. అంటే పూర్తి స్థాయిలో కేసీఆర్ ఏం చేసిండు తెలంగాణకు, రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తా ఉన్నాడు. మేము ఆ సవాల్ని స్వీకరించినాం. మేము తెలంగాణ భవన్కి మా కేటీఆర్ అరెస్ట్ వస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి సవాల్ విసిరినటువంటి వ్యక్తి రావాల్సినటువంటి నేపథ్యం ఉంటుంది. ఆయన వస్తాడా రాడా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. మధ్యలో జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉండి ఆయన సవాల్ స్వీకరించి ఇప్పుడు హౌస్ అరెస్ట్ అయినని చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా నడవవు మా తాన, మేము తెలంగాణకు వచ్చినాం, తెలంగాణ భవన్లో ఉన్నాం, మినిస్టర్ క్వార్టర్స్ కూడా రావడానికి కేటీఆర్ సిద్ధం అంటూ కూడా రాజేష్ నాయక్ మనతో మాట్లాడినటువంటి మాట. కెమెరామెన్ నాయక్తో ఉదయ్ కిరణ్, హైదరాబాద్.